హాయ్ హలో నమస్తే మనోజ్ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇదొక త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉన్న బిల్డింగు వచ్చిందండి. భగత్ నగర్లోని మెయిన్ సెంటర్ 40 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఎక్సలెంట్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్. ఇది మంచి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో 190 స్క్వేర్ యార్డ్స్లో బడుతున్న బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. భగత్ నగర్ మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ ఇది ఈస్ట్ మెయిన్ గేటు, ఈస్ట్ ఎంట్రన్స్, ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది ఇక్కడ ఇది డ్రాయింగ్ రూమ్ లాగా ఇస్తారు, లేదంటే హాల్ లాగా వాడుకోవచ్చు. పెద్ద హాల్ అవుతుంది. ఒకవేళ డ్రాయింగ్ రూమ్ ఇస్తే డ్రాయింగ్ రూమ్ లాగా వాడుకోవచ్చు. నార్త్ నుంచి దర్వాజా ఉంటుంది, నార్త్ నుంచి అటు హాల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది అంతా హాల్ అండి. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. హాల్ చాలా విశాలంగా ఉంటుందండి. హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసీగా వస్తాయి. ఎందుకంటే ఇది 190 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మంచి మెజర్మెంట్లో అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఇది పూజ గది, ఓపెన్ కిచెన్ చూడండి. చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. గుడ్ ప్రైమ్ లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్తో నిర్మించడం జరుగుతుందండి. ఇక్కడ ఇది కిచెన్, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఓన్లీ గోడలు మాత్రమే అయ్యాయండి. ఇంకా కంప్లీట్ వర్క్ అయిపోతే దీని లుక్ వేరే ఉంటుంది. ఎక్సలెంట్ లుకింగ్ కనబడుతుందండి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. అయినా కూడా చూడండి ఎంత స్పేసీగా ఉన్నాయి. గోడలు కూడా అయిన తర్వాత ఇంత లుక్ ఎంత కనబడుతుంది చూడండి. ఇంత స్పేసీగా కనబడుతుంది. బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉంది చూడండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్టర్న్ ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్ ఇది. చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేసీగా వచ్చిందో. చాలా విశాలంగా వచ్చింది చూడండి. అంత పెద్దగా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమే ఇంత పెద్దగా ఉంది చూడండి. భగత్ నగర్ మెయిన్ సెంటర్లో బడ్జెట్లో వస్తుందండి. ఇది చాలామంది అడుగుతుంటారు బడ్జెట్లో మంచి బిల్డింగ్ చూపించమని. ఇది మన బడ్జెట్లో వస్తుంది. మంచి లొకేషన్లో, గుడ్ ప్రైమ్ లొకేషన్లో, మంచి స్పేసీగా ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ లాగా తీసుకోవచ్చండి. ఎందుకంటే ముందు రూమ్ డ్రాయింగ్ రూమ్ వేసుకున్నట్లయితే త్రిబుల్ బెడ్రూమ్ అవుతుంది. ఇది చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి. ఇదంతా అటు ఆల్రెడీ గోడ ఉంది కాబట్టి కాంపౌండ్ అవసరం లేదు. ఇక్కడ కూడా చుట్టూ స్పేస్ ఉంటుందండి తిరగడానికి. అక్కడ సెప్టిక్ ట్యాంక్, సంప్, ఇది సంపు, బోరు అన్నీ కూడా వాస్తు ప్రకారమే నిర్మించబడిన బిల్డింగ్ అండి. ఇది ఎక్సలెంట్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో వచ్చిన బిల్డింగ్ అండి. చాలామంది అడుగుతుంటారు. లేట్ చేయకుండా నన్ను వెంటనే కాంటాక్ట్ కండి. ఇక మీరు ఎదురు చూస్తున్నది దీని యొక్క రేట్ ఎంతని. దీని యొక్క రేట్ వచ్చేసి జస్ట్ 85 lakhs చెప్తున్నారండి. ఇంత పెద్ద స్పేసీగా ఉన్న ఇండ్లకి 85 lakhs అంటే చాలా లక్కీ ప్రాపర్టీ అండి. ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ. 12 పిల్లర్లు ఆల్రెడీ ఉన్నాయండి. ఇక్కడ పిల్లర్ వర్క్ కూడా చేసిస్తారు. పిల్లర్ అక్కడ బొద్దు పోసిస్తారు. సో మీరు ఇంత లేట్ చేయకుండా నన్ను వెంటనే కాంటాక్ట్ కండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. లోన్ కూడా వస్తుందండి. లోన్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అన్ని బ్యాంకులకు కూడా లోన్ సపోర్ట్ చేస్తుంది ప్రాపర్టీ. గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేటు ఏదైనా కూడా బ్యాంకు లోన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ఇంట్రెస్టెడ్ బయర్స్ లేట్ చేయకుండా నన్ను వెంటనే సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి.